మనం ఆరాధించే దేవుడు ఎంత గొప్ప దేవుడు. హల్లెలూయా. నీ చూపు చాలు రాజా. హల్లెలూయా. అయ్యా, ఎంతమంది ఈ సాయంకాల సమయంలో అయ్యా నన్ను ఒక్కసారి చూడగలవా? ఈసారి అయ్యా నన్ను ఒక్కసారి చూడండి అయ్యా. ఈ సాయంకాల సమయంలో అయ్యా నన్ను గుర్తు చేసుకోండి అయ్యా. నీ చూపు చాలు రాజా. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ సాయంకాల సమయంలో నువ్వు అట్టి విధమైన ఒక ఆత్మ పరిపూర్ణతతో, లేదా నువ్వు ఒక అట్టి విధమైన ఒక ఆత్మ అర్పణతో నీవు ఈ సాయంకాల సమయంలో ఎక్కడ ఉన్నట్లయితే, ఐ టెల్ యూ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ దేర్ విల్ బి ద పవర్ టచ్ ఇన్ యువర్ లైఫ్ ఇన్ జీసస్ నేమ్. దేవుని యొక్క అగ్ని నిన్ను తాకుతుంది సహోదరి. దేవుని యొక్క శక్తి నిన్ను తాకుతుంది సహోదరుడా. హల్లెలూయా. ఎందుకో తెలుసా? నా దేవుడు జీవము గల దేవుడు. ఎందుకో తెలుసా? నా దేవుడు పరాక్రమం గల దేవుడు, ఆది సంభూతుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. హల్లెలూయా. ఆయనకే స్తుతి, ఘనత, మహిమ కలుగునుగాక. హల్లెలూయా. 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 ఒక్కసారి చేతులెత్తి యేసయ్యా నువ్వు నాకు చాలు రాజా అని చెప్పగలవా తల్లి? చెప్పండి ఒక్కసారి అందరూ. యేసయ్యా నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నాకు ఇంకేం వద్దు రాజా. హల్లెలూయా. 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 Praise be to God's holy name. Please be seated. Hallelujah. 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 ఎంతసేపు మాట్లాడతామని కాదు, ఎంతసేపు మనం ఉంటామని కాదు, ఎంత కార్యం దేవుడు చేస్తారు ఇక్కడ. హల్లెలూయా. హల్లెలూయా. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ప్రీచింగ్, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అండ్ సీయింగ్ ద పవర్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. నేను ఇక్కడ ఏదో గంటల తరబడి ప్రీచ్ చేయడానికి ఇష్టపడలేదు, కానీ దేవుని యొక్క శక్తిని ఇక్కడ దేవుడు ప్రబరింపజేసేలాగా నేను దేవుని మాట్లాడుతున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమంది రెడీ? సాయంకాల సమయంలో ఎంతమంది రెడీ? చేతులు తప్పలు కొనండి దేవునికి. తప్పలు స్తోత్ర బలి, స్తోత్ర బలి, స్తోత్ర బలి. హల్లెలూయా. 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 ఎన్నో రకరకాల బాధల ద్వారా, కష్టాల ద్వారా, దుఃఖాల ద్వారా, నష్టాల ద్వారా, శాపాల ద్వారా, ఎన్నో రకాలుగా మన జీవితాల్లో ఒక స్థిమితం లేక, ఒక శక్తి లేక, ఒక స్తోమత లేక, లేకపోతే ఒక నిలబెట్టే మనకు ఒక అధికారం లేక ఎంతో మంది మనం ఏం చేస్తున్నాం అంటే జీవితాల మీద నిట్టూర్పుతో వదిలేస్తున్నాం. హల్లెలూయా. 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 అయ్యా చాలయ్యా, నేను పడ్డ కష్టాలు చాలు తండ్రి, నేను పడ్డ నష్టాలు చాలయ్యా, నాకు ఇది చాలు రాజా, ఇంతవరకు నా జీవితంలో నేను అనుభవించింది చాలు. యేసయ్యా, యేసయ్యా నాకు విముక్తి లేదా? యేసయ్యా నా జీవితం ఇలాగే కంటిన్యూ అవుతుందా ఏంటయ్యా అని అనుకున్న నీ జీవితానికి దేవుని యొక్క వాక్యం తెలుసా? సహోదరి సహోదరుడా, నిన్ను తిరిగి కట్టే దేవుణ్ణి. హల్లెలూయా. హల్లెలూయా. నిన్ను తిరిగి కట్టే దేవుని నేను. హల్లెలూయా. నా ప్రజల్ని నేను సిగ్గుపడనేవునా. హల్లెలూయా. మై పీపుల్ షల్ నో మోర్ బి అషేమ్డ్. యోవేలు ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. యోవేలు నా ప్రజలకు చెప్పు, నా ప్రజల్ని ఇక ఎన్నటికి నేను సిగ్గుపడనీను. హల్లెలూయా. సహోదరి సహోదరుడా, నీ జీవితం ఏ విధంగా ఉన్నా తెలియ, ఒకవేళ ఆ యొక్క ఇశ్రాయేలు జీవితం లాగా, ఆ ఇశ్రాయేలు యొక్క ప్రజల జీవితం లాగా నీ జీవితంలో ఒక దుఃఖం, బాధ, సిగ్గు,
ఓడిపోయిన ఒక పరిస్థితి, సిగ్గుతో తల వంచుకుని, అయ్యా ఈ సహాయం లేక, ఏ బాధ, ఏ ఇది చేసుకోలేక సిగ్గుతో ఒక తల వంచుకుని ఉన్నాయేమో. లేకపోతే నీ యొక్క శారీరక బాధలతో, ఆత్మీయ రకమైన బాధలతో, లేకపోతే ఒక కుటుంబ బాధలతో, లేదా ఒక సామాజిక బాధతో నువ్వు సిగ్గుపడి తల ఉంచుకుని ఉన్నాయేమో. ఈ సాయంకాల సమయంలో దేవుని వార్త నీకేంటో తెలుసా? ఇక నువ్వు వెన్నటికి సిగ్గునందో. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారి యోవేలు గ్రంథం నాతో తీయండి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 25వ అధ్యాయం నుండి ఒకసారి చదవండి నాకు. హల్లెలూయా. ఎవరైతే, నేను ఛాలెంజ్ చేస్తున్నాను, ఎవరైతే ఈ రాత్రికాల సమయంలో మనస్ఫూర్తిగా దేవునికి అర్పించుకుని యేసయ్యా ఈ రాత్రి నా రాత్రి అని ఎవరు చెప్పారో వాళ్ళ జీవితంలో ఒక మిరకల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆమేన్. సోదరి సోదర, నేను చాలా ఫ్రాంక్ గా మాట్లాడుతాను, చాలా ప్లెయిన్ గా మాట్లాడతాను. నేను ఒక లూథరన్ కుటుంబంలో పుట్టాను, లూథరన్ కుటుంబంలో పెరిగాను, లూథరన్ కుటుంబంలో ఎన్నో సేవలు చేశాను, లూథరన్ కుటుంబంలో చాలా 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 చేశాను నేను. కానీ అది దేవునికి ప్రియం కాదని తెలుసుకున్నాను. హల్లెలూయా. దేవునికి ఏది ప్రియం? నీది కాదు, నువ్వు. దేవునికి నువ్వు ప్రియం, నీది కాదు. ముందు నువ్వు ఈ జీవితాన్ని, తర్వాత నీది. మనం ఏం చేస్తామంటే నాది ఇస్తాం, నన్నేవం. హల్లెలూయా. నా తీసుకోయా, నీకు డబ్బు ఇస్తాను, నీకు టైం ఇస్తాను, నేను పాట పాడేస్తాను, మ్యూజిక్ కొట్టేస్తాను, ఇదే చేస్తాను, అదే చేస్తాను, నన్ను మట్టుకెళ్ళి నాకు కావలసిన పని చేసుకుంటాను. హల్లెలూయా. అది పనికిరాదు, అది సాంప్రదాయ జీవితం. హల్లెలూయా. మార్నింగ్ చర్చికి అయినా తప్పు అని నేను చెప్పట్లేదు. మళ్ళీ ఏంటి నేను ఎలా చెప్పాడు తప్పు అది. అమ్మ నేను రానండి అయ్యగారు, చర్చికి రాను. అయ్యగారు వచ్చి చెప్పారు చర్చికి వస్తే ఏం ఉపయోగం లేదు, అది చెప్పట్లేదు నేను. నువ్వు చర్చికి వచ్చి ఎలాగున్నావు? హల్లెలూయా. నీ చర్చిలో నీ హృదయం ఉందా, నీ శరీరం ఉందా? చర్చిలో నీ మనస్సు ఉందా, నీ కనబడి ఒక సాల్తీ ఉందా? అంతే కదా. ఇక్కడ అందరూ ఎక్కువ మన ఈస్ట్ వెస్ట్ అని విన్నాను. ఇదండి, నేను ఈస్ట్ గోదావరి. ఆమేన్. సరైన మాటలు మాట్లాడలేను నేను కూడా. హల్లెలూయా. ఏంటండి చెప్పండి, అవునంటారా? చిన్నప్పుడు నేను 10-15 సంవత్సరాలప్పుడే నేను ఊరు విధిలేసి వెళ్ళిపోయి ఉద్యోగాల కోసం, చదువుల కోసం బయట ఇది చివరికి స్టేట్ వదిలేసి, కంట్రీ వదిలేసి ఏదేదో కష్టాలు పడ్డాం. ఆమేన్. హల్లెలూయా. ఎక్కడున్న దేవుని వదలలేదు. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుడు గొప్ప దేవుడు. ఏ సంకల్పాన్ని అయితే నా జీవితంలో ఒక మాటతో చెప్పాడో ఆ సంకల్పం నా జీవితంలో నెరవేరే వరకు ఆయన ఏమన్నాడు తెలుసా? నేను కునుకను నిద్రపోను. హల్లెలూయా, ఆమేన్. పౌరుషం కలిగి జీవించాలి జీవితం, పౌరుషం కలిగి నిలబడాలి క్రైస్తవ జీవితం. క్రైస్తవ జీవితం అంటే ఏదో 2 పాటలు పాడి పారిపోయి జీవితంగా. సోదరి సోదరుడా, మీ పక్కనే జరుగుతున్నాయి రకరకాల హింసలో ఎందుకు పౌరుషంగా నిలబడతాను? నేను క్రైస్తవుని, నా పీకిపోయినా నేను క్రైస్తవుని, మటుకి క్రైస్తవ జీవితమే జీవిస్తాను, క్రీస్తుని వదలను. హల్లెలూయా. అది క్రైస్తవ జీవితం. సాంప్రదాయాన్ని నేను తప్పు పట్టట్లేదు, సాంప్రదాయం కాదని చెప్పట్లేదు, కానీ సాంప్రదాయానికి మించిన ఇంకొకటి ఎవరు తెలుసా? యేసు క్రీస్తు. హల్లెలూయా. ఆ యేసు క్రీస్తు నీ సాంప్రదాయం అయినప్పుడు, ఆ యేసు క్రీస్తు నీకు నిత్య జీవం నువ్వు తెలుసుకున్నప్పుడు, ఆ యేసు క్రీస్తుని నువ్వు ఒక అలంకారంగా అలంకరించుకుని నేనయ్యా క్రైస్తవుని నిలబడితే దేవుని అగ్ని కురుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. Say one hallelujah to God. Say hallelujah. Say hallelujah. Amen. Amen. Hallelujah. Jesus. Tonight is my night. ఈ రాత్రి నా రాత్రి కాదు. ఎవరి రాత్రి? రాత్రి మీ రాత్రి. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎన్నో రాత్రులు చూసాను దేవునితో. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళినా నా రాత్రే, ఎక్కడికి వెళ్ళినా దేవుడు ముందుకు వెళ్తే అది నా రాత్రి. హల్లెలూయా. దేవుడు వెనకాల వెళ్తే అది నా రాత్రి కాదు. ఆమేన్. నేను ముందెళ్ళకూడదు, దేవుడు ముందెళ్ళాలి. ఆమేన్. హల్లెలూయా. టునైట్ ఐ టెల్ యు ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. దేవుని యొక్క ప్రామిస్ అంటే దేవుని యొక్క వాగ్దానం. రైట్, నాకు కొంచెం అందిస్తూ ఉంటుంది మాటలు. ఈ సాయంకాల సమయంలో దేవుని యొక్క వాగ్దానం ప్రతి ఒక్కరికి ఏంటి తెలుసా? చెప్పండి, ఆ వాక్యం చెప్పాను. సిగ్గుపడని అంటే ఒక పునరుద్ధరణ. హల్లెలూయా.
హల్లెలూయా. ఒక పునరుద్ధరణ అంటే కోల్పోయిన దానిని తిరిగి సమకూర్చేదే పునరుద్ధానం. హల్లెలూయా. నా దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? నా బిడ్డలు ఏదేదైతే కోల్పోయారో, ఏమేమైతే వాళ్ళకి నాశనం అయిపోయినాయో, ఇన్ని సంవత్సరాలు నాశనం అయిపోయినాయో, ఏమేమి వాళ్ళ జీవితంలో తినేసినాయో, గొంగళ పురుగులు, చీడ పురుగులు, పసర పురుగులు, ఏ పురుగు అయితే తినిందో, ఏదైతే నాశనం అయిందో, వాళ్ళ జీవితంలో ఎలాంటి శాపాలు, కష్టాలు, నష్టాలు, దుఃఖాలు, బాధలు అన్ని ఎన్ని సంవత్సరాలు జరిగినాయో, యోవేలు నా బిడ్డలతో మాట్లాడు, అవన్నీ తిరిగి సమకూర్చే దేవుడిని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఐఎమ్ ఎక్సైటెడ్ టుడే టు బి ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో నిలబడడానికి నేను ఎంత ఆనందపడుతున్నాడు ప్రియ సోదరు. ఎందుకంటే నా దేవుడు ఎవరంటే పునరుద్ధాన దేవుడు. హల్లెలూయా. ఆయన పునరుద్ధానం వెళ్ళడం కాదు, కానీ ఆ పునరుద్ధానాన్ని నీకు నాకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చదవండి, యోవేలు చదవండి 25 నుండి. మీరు కడుపారా తిని తృప్తి పొంది ఒక్కరు చక్కగా క్లియర్ గా చదవండి ఎవరైనా సరే, ఎందుకంటే నాకు తెలుగు రాదు. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు ఏం కార్యం చేస్తారండి ఆయన? ఓహోహోహోహో, వింత కార్యాలు చేసే దేవుడు ఎవరయ్యా? యేసయ్య. హల్లెలూయా. ఇంకా నేను పాటలు పాడతాను, ఇంకా మీరు అట్లా మాట్లాడితే. వింత కార్యాలు చేసేవాడు ఎవరు? యేసయ్య ఒక్కడే. హల్లెలూయా. ఆయన మిరకల్ వర్కింగ్ గాడ్, వండర్ వర్కింగ్ గాడ్, ఆసమ్ అండ్ వైటీ వండర్ మిరకల్ వర్కింగ్ గాడ్. హిస్ నేమ్ ఇస్ జీసస్. హల్లెలూయా. వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన ఎవరండాలో ఎవరి చేత పంపడ్డాయి? అమ్మ, అంత దొంగ దేవుడేంట? దేవుడు ఓ పక్క నుండి మిడతలను పంపించేస్తున్నాడు, ఓ పక్క గొంగల పురుగులను పంపించేస్తున్నాడు, మళ్ళీ నేను తీస్తానండి. ఏంటిది? ఎవరు పంపారు? మళ్ళీ చదవండి, మీ బైబిల్లో తప్పున్నట్టు. అది సైతాను చేత పంపించబడిన మిడతలు, అదేనా? అరే నేను పంపిన మిడతలు అంటే ఏంటి? దేవుడు అంటే దేవుడు మిడతలను పంపించడం ఆయన వంతే, మిడతలు తీసేయడం ఆయన వంతే, గొంగల పురుగులు పంపించడం ఆయన. అర్థమైందా మీకేమన్నా? ఎందుకే వాళ్ళ జీవితాల్లో మిడతలు వచ్చినాయి? ఎందుకే వాళ్ళ జీవితాల్లో గొంగల పురుగులు వచ్చినాయి? ఎందుకే ఆ జీవితాల్లో పసల పురుగులు వచ్చినాయి? ఎందుకంటే దేవుని దూషించిన జనాంగంగా బయలుదేరారు. హల్లెలూయా. దేవుని చేత రక్షించబడి, దేవుని చేత కొనబడి, దేవుని చేత ఎంతవరకు తీసుకొచ్చి వాళ్ళు దేవుడు చేస్తే ఆ సమయం అయిపోయాక ఏం చేస్తున్నారంట? వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటారంట. హల్లెలూయా. దేవుడు పంపలేదమ్మా తల్లి, ఒకసారి మళ్ళీ విను. దేవుడు పంపలేదు. నీ యొక్క కార్యాల ద్వారా, నీ యొక్క శాపాల ద్వారా, నీ యొక్క మనస్సు కఠినవడం ద్వారా, నీ యొక్క ఆలోచనలు సరిలేక, నీ మనస్సు సరిలేక, నీ జీవితం సరిలేక నువ్వు నాశనం అయ్యి నువ్వు తెచ్చుకున్న మిడతల్ని దేవుడు తీస్తానంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూసారు అక్కడ ఎలా ఉందా? యోవేలుతో ప్రవక్త యోవేలు పిలుస్తాడు, యోవేలు నా బిడ్డలతో చెప్పయ్యా, నా మనసు ఏమనసు తెలుసా? పునరుద్ధరించే అంటే తిరిగి సమకూర్చే దేవుణ్ణి వాళ్ళకి ఒకసారి చెప్తావా నువ్వు? వాళ్ళు మిడతలు అనుకుంటున్నారు, వాళ్ళు గొంగళ పురుగులు అనుకుంటున్నారు, వాళ్ళు పసర పురుగులు అనుకుంటున్నారు, అది ఇది అనుకుంటున్నారు, అది అనుకుంటున్నారు, అంత నిజమే. కానీ దాన్ని తీసే అధికారం ఒకే ఒక్క దేవుడికి ఉంది. ఎవరో తెలుసా? యేసుక్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. నా చెప్పు, నా బిడ్డల్ని మనసు తిరగమని చెప్పు, నా బిడ్డల్ని మారమని చెప్పయ్యా, నా బిడ్డల్ని యేసుని చూడమని చెప్పు, యెహోవా దేవుని చూడమని చెప్పు. ఎప్పుడైతే వాళ్ళు యెహోవా దేవునితో తిరుగుతారో ఆ మిడతల్ని తీసి బాధ్యత నాది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు మిడతలు పోవాలని నువ్వేం చేయాలి? మిడతలు ఎవరి వల్ల వస్తున్నాయి?
మన వల్ల వస్తున్నాయి. హల్లెలూయా. నువ్వు మిడతలు పోవాలంటే నీ జీవితాన్ని సరిదిద్దుకోవాలి. సహోదరి సహోదరుడా, నీ జీవితం ఒక అసహ్యకరమైన జీవితంగాను, నీ జీవితం ఒక దొంగ జీవితంగాను, నీ జీవితం ఒక పనికిరాని దేవుని దృష్టిలో ఆయనకి ఆయాసం కలిగే జీవితంగా ఉంటే ఆ పసర పురుగులు గొంగల పురుగులు దేవుడు తీయాలనుకున్నా తీయలేరు. హల్లెలూయా. ఆయనకి తీయాలని ఇష్టం. అయ్యా నేను పునరుద్ధాన దేవుణ్ణి, నేను పునరుద్ధానం దేవుణ్ణి కాబట్టి నీ జీవితంలో ఒక పునరుద్ధాన జీవితాన్ని ఇవ్వాలనుకున్నాను. కానీ నీ జీవితంలో ప్లేట్ సరిగా పెట్టుకోకపోతే నేను నింపలేనయ్యా. హల్లెలూయా. ఓ జీసస్. ప్రియ సహోదరి సహోదరుడా, ఎలా ఉంది నీ జీవితం? ఏ రకంగా నువ్వు జీవిస్తున్నావు? నన్ను తప్పుగా అనిపించకండి, నీ ఆశీర్వాదం కోసం నేను మాట్లాడుతున్నా. హల్లెలూయా. ఇక్కడ ప్రతి వాళ్ళు వెళ్ళేటప్పుడు దేవుడు నన్ను ఆశీర్వదించాడని ఒక తృప్తితో మీరు ఆ గేట్ దాటాలి. హల్లెలూయా. అందుకనే మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కాబట్టి మీతో మాట్లాడుతున్నాను. మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కాబట్టి మనకి జీవితం ఎలా ఉందని ఒక్కసారి దేవుని గురించి మీతో మాట్లాడుతున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు మిడతలతోటే బ్రతుకుతావా? నువ్వు గొంగల పురుగులతోటే బ్రతుకుతావా? నువ్వు ఈ యొక్క శాపమైన వాటితోటే బ్రతుకుతావా? లేదా అయ్యా నేను యోవేలు ప్రవక్త ద్వారా ఆ విన్న వాక్ని, ఆ యోవేలు ప్రవక్త ద్వారా మీరు ప్రకటించిన ఆ ప్రకటనని నేను విని నా మనస్సు మారి అయ్యా నీ దగ్గరికి వస్తానయ్యా, నాకు ఈ మిడతలను తీయండి అంటే గాడ్ విల్ టేక్ ఇట్ అవే ఇన్ జీసస్ నేమ్. హల్లెలూయా. హల్లెలూయా. పునరుద్ధానం అంటే తిరిగి దేవుడు సమకూర్చే దినం. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, అయ్యా మీరు దేవుని మనస్సు అర్థం చేసుకోవాలి. దేవుడు ఆశీర్వదించే దేవుడు. హల్లెలూయా. ఒకసారి చెప్పండి, దేవుడు మళ్ళీ ఒకసారి చెప్పండి, దేవుడు మళ్ళీ ఒకసారి చెప్పండి. ఎందుకు ఇన్నిసార్లు చెప్పేస్తున్నాను తెలుసా? మీకు గుర్తుంటుంది. అయ్యో ఆయన చాలాసార్లు చెప్పించారు కదా మనల్ని, దేవుడు ఆశీర్వదించే దేవుడు అని. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు నిన్ను నాశనం చేయాలనే కోరుకోడు. హల్లెలూయా. ఎప్పుడు ఆయన కళలో కూడా అనుకోడు. ఆయన కుమారుని పంపించిందే నిన్ను రక్షించడానికయ్యా, నీ పాపం కోపంలో నిన్ను లేపి నిన్ను పునరుద్ధానం చేసి నువ్వు కోల్పోయినంత యేసు నామములో నీకు తిరిగి ఇవ్వడానికే ఆయన కుమారుని పంపించాడు. హల్లెలూయా. సిలువకు మోయించాడు, కష్టాలు పెట్టాడు, నష్టాలు పెట్టాడు. ఆయన అయ్యా చివరిగా నేను చెప్పాడంటే, అయ్యా నీ చిత్తం అయితే ఈ గిన్నె నా దగ్గర నుండి తీసేయని వరకు ఆయన కష్టపెట్టింది నిన్ను శపించడానిక? హల్లెలూయా. నిన్ను శపించడానికా తల్లి? అయ్యా నిన్ను శపించడానికి కాదు, నిన్ను రక్షించడానికే, నిన్ను పునరుద్ధరించడానికే, నువ్వు కోల్పోయింది నీ జీవితంలో 10 అంతలుగా ఇవ్వడానికి ఆయన ఆ యొక్క శ్రమను అనుభవించాడు. ఒక్కటి గుర్తుపెట్టుకో, దేవుడు ఆదాముని అవ్వని క్రియేట్ చేసి చక్కగా సృష్టించి వాళ్ళని ఎక్కడ పెట్టాడండి? ఒక పనికిరాని చెత్త కుండీలో పెట్టాడు. అలా ఉందా బైబిల్లో? ఏదేను అని అంటే ఎవరైనా తెలుసా? ఏదేను అని అంటే ఎలా ఉంటుందో తెలుసా? బృందావన్ గార్డెన్స్ ఎవరైనా చూసారా? మంచి గార్డెన్స్ ఏం చూసారు మీరు? ఏదేను అను అంటే, ఏదేను అను ఈజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ గార్డెన్ ఎవర్ క్రియేటెడ్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ద ఎర్త్. హల్లెలూయా. అంటే దేవుడు ఆ యొక్క నరుని ప్రేమించి ఆ నారిని ప్రేమించి వాళ్ళిద్దరిని ఎట్లా బతకడా? అయ్యా నువ్వు ధన ధాన్యాలతో నువ్వు గొప్పగా ఉన్నతంగా ఆశీర్వాదంగా బ్రతుకు ఆయన ఒక బ్యూటిఫుల్ గార్డెన్ చేసి అక్కడ పెట్టాడంట. హల్లెలూయా. అంటే దేవుడు ఎంత ఎంత జాలిగల దేవుడయ్యా, ఎంత ప్రేమించిన దేవుడయ్యా. ఆయన ఈ సర్వాన్ని సృష్టించి మనం మిల్కీ వేస్ అంటాం, గెలాక్సీస్ అంటాం, స్టార్స్ అంటాం, దిస్ అంటాం, ఎన్నెన్నో కొన్ని లక్షల 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 మిల్కీ వేస్ ని అన్ని వదిలేసి ఒక చిన్న భూమండలం మీద అందులో ఒక చిన్న ప్రాణిని నిన్ను నన్ను సృజించి ఆయన ఏమన్నాడు తెలుసా? నీతో నేను సహవాసం చేస్తాను. హల్లెలూయా. 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 ఎంత గొప్ప దేవుడు తల్లి నా దేవుడు. నిన్ను శపించడానికి రాలేదు ఆయన, నిన్ను రక్షించడానికి వచ్చాడు. నిన్ను దుఃఖ పెట్టడానికి రాలేదు, నీకు సంతోషం ఇవ్వడానికి వచ్చాడు. నిన్ను నాశనం చేయడానికి రాలేదు, నిన్ను పునరుద్ధరించడానికి వచ్చాడు. హల్లెలూయా. నమ్ముతావా తల్లి? నమ్మితే తప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం చేయ. హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా.
బైబిల్ చెప్తుంది ఆదికాండంలో దేవుడు నరుని అద్భుతంగా సృష్టించాడు. హీ మేడ్ హిమ్ ఇన్ ద లైక్నెస్ అండ్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. అంటే దేవుని రూపంగా, దేవుని పోలికలో, దేవుని ఆ యొక్క గ్లోరీతో మనిషిని సృష్టించాడండి. మనిషిని సృష్టించి దేవుడు ఏమి ఇచ్చాడు తెలుసా? మనిషికి అధికారం ఇచ్చాడు. హల్లెలూయా. ఆదికాండం 1:27 చదవండి. 27. నెమ్మది. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆశీర్వాదం చూసా. దేవుని ఉద్దేశం ఏంటంటే నువ్వు ఫలించాలి, నువ్వు విస్తరించాలి, నువ్వు ఆశీర్వదింపబడాలి. హల్లెలూయా. అందుకని దేవుడు మానవుణ్ణి నిర్మించాడు. హల్లెలూయా. కానీ ఏమైంది? ఆయన దేవుని యొక్క ప్రసన్నతలో, ఆయన దేవుని యొక్క గ్లోరీతో, ఆయన దేవుని యొక్క మహిమతో ఉన్న ఆ మహిమ స్వరూపానికి ఒక ప్రాబ్లం వచ్చిందండి. హల్లెలూయా. ప్రాబ్లం వచ్చిందా? ఏం ప్రాబ్లం వచ్చింది? ఏ ప్రాబ్లం వచ్చింది చెప్పాలి. అందరూ వింటున్నారా? ప్లీజ్ లుక్ ఇంటు దిస్. డోంట్ డిస్టర్బ్. అటు ఇటు చూడబాకండి. వచ్చిన వాళ్ళు వస్తారు, వాళ్ళ పనులు చేసుకుంటారు, మీ పని. ఏం ప్రాబ్లం వచ్చిందమ్మా? దేవుని మాట వినబట్టలేదు. ఎవరు మూలం వినలేదు దేవుని మాట? అమ్మో, బాగా తెలిసే మీకు. అమ్మో, అవ్వ మూల ఇంత ప్రాబ్లం మనకి. ఎవరి వల్ల వచ్చింది ప్రాబ్లం? లేడీస్ వల్ల. అంతేనా? లేడీస్ వల్ల రాలేదమ్మా ప్రాబ్లం. మనిషి యొక్క నైజం. హల్లెలూయా. మనిషి యొక్క నైజమే పాప నైజం. ఎప్పుడైతే ఆ ఆదాము ఏదేను వనంలో ఆదాము అవ్వతో మొదలైందో ఆ శాపం ఇప్పుడు వరకు నేను వెంటాడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మిడతలు అక్కడ మొదలైనవి, ఆ గొంగల పురుగులు అక్కడ మొదలైనవి, ఆ చీడ పురుగులు అక్కడ మొదలైనవి, ఆ క్యాంకర్ వామ్స్, ఆ పనికిరాని పురుగులన్నీ ఏదైనా వదల నుంచి చేసుకొస్తున్నాయి. హల్లెలూయా. ఇప్పుడు అర్థమైందండి? హల్లెలూయా. ఆ యొక్క పాపానికి ప్రాయశ్చిత్తంగా దేవుడు సృష్టించిన సృష్టి మారిపోయింది. హల్లెలూయా. దేవుడు ఆదాముని ఎంతో గ్లోరీతో సృష్టించిన ఆదాము ఇప్పుడు ఏం చేస్తున్నాడండి? దాక్కుంటున్నాడు. హల్లెలూయా. He is hiding behind the bush. Why? He cannot see the glory of God. దేవుని యొక్క మహిమని చూడలేకపోతున్నాడు. ఎందుకంటే అతని జీవితంలో జరగకూడని కార్యం జరిగింది. ఎందుకంటే అతని జీవితంలో పాపము అనే నైజము ఏమంటారు ప్రవేశించిన కారణంగా అతను ఏం చూడలేకపోతున్నాడంటే దేవుని మహిమని చూడలేక పురుగులతో పడ్డాడు. హల్లెలూయా. ఆ పురుగు ఇప్పటి వరకు చావలేదు తల్లి. ఆ పురుగు ఇప్పటి వరకు నిన్ను వెంటాడుతుంది. ఎప్పటి వరకు వెంటాడుతా తెలుసా? నువ్వు యేసయ్యని నిజంగా ఒప్పుకొని యేసయ్య రక్తంలో నువ్వు కడగబడి యేసయ్య ద్వారా నువ్వు వచ్చినప్పుడు ఆ పురుగుని ఏం చేస్తాంటే చంపుతావు. హల్లెలూయా, హల్లెలూయా. అదే పునరుద్ధానం. హల్లెలూయా. నీ జీవితంలో అదే పునరుద్ధానం దేవుడు మాట్లాడుతున్నాడు. పురుగు చావాలి. పురుగు చావాలంటే నీ జీవితాన్ని యేసయ్యకి ఇవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో నువ్వు కోల్పోయింది మళ్ళీ ఆ యొక్క ఆదాము ఏదైతే కోల్పోయాడో ఆ ఆదాము యొక్క స్వభావం రావాలంటే, ఆ ఆదాము యొక్క ఆశీర్వాదానికి నువ్వు రావాలంటే, ఆ ఆదాము యొక్క సర్వ సృష్టి కలిగించిన ఆ మహిమకు నువ్వు రావాలంటే నువ్వు క్రీస్తు మహిమలోకి రావాలి. హల్లెలూయా. నువ్వు క్రీస్తు మహిమలోకి రాకుండా ఆదాము మహిమలోకి రాలేవు. నువ్వు ఆదాము మహిమలోకి వచ్చే వరకు ఆ చీడ పురుగు నిన్ను ఊడదు. హల్లెలూయా. ఎన్ని మీటింగ్ల కన్నా ఇల్లు, ఎలాంటి వాళ్ళన్న ప్రీచ్ చేయని, నాలాంటి వాళ్ళు 100 మంది, మీ ఎన్ని ప్రసంగాలు అనేనండి. మీ జీవితాన్ని ఎప్పటి వరకు అయితే మీ జీవితాన్ని యేసయ్య కొరకు మీరు ఎవరో అంతవరకు మీ జీవితంలో ఒక నిజ పునరుద్ధానం లేదు.
Hallelujah. Because God paid a price for you. God has given everything unto you. God has given His only Son Jesus into your life, so that your life will be transformed by the power of the blood of Jesus. Hallelujah. ప్రియ సహోదరి సహోదరుడు, ఈ సాయంకాల సమయంలో ఒకటే నీకు చెప్పడానికి వచ్చాను. నా దేవుడు వింత కార్యాలు చేసే దేవుడు. ఒకసారి చదవండి, హల్లెలూయా, హల్లెలూయా. వింత కార్యాలు చేసే దేవుడు. నువ్వు ఒక వింత కార్యం ఈ సాయంకాల సమయంలో చూడాలంటే యేసయ్య దగ్గరికి రా. యేసయ్య అని చెప్పు, యేసయ్యా నా జీవితాన్ని క్షమించండి రాజా. యేసయ్యా నేను చేసిన తప్పుదాన్ని క్షమించండి అయ్యా. యేసయ్యా నన్ను మన్నించండి అయ్యా. యేసయ్యా నన్ను నీ యొక్క జీవితాన్ని నాకు ప్రసాదించి నాకు ఒక పునరుద్ధాన జీవితాన్ని నువ్వు ఎమ్మని అడిగినట్లయితే టునైట్ ఈజ్ యువర్ నైట్. హల్లెలూయా. లేకపోతే మీ నైట్ ఎప్పటికి రాదు. హల్లెలూయా. నేను రైట్ చెప్తున్నానా తప్పు చెప్తున్నానా? అన్నీ తెలుసు మనకి, అయినా కరగమండి మనం. అయ్యా అన్నీ తెలుసండి బాబు, కానీ బాబాయ్ ఎలా వదిలేస్తామండి? అది సినిమా వదిలేస్తాం, లేకపోతే ఇది వదిలేస్తాం. మీకు సైతాన్ కూడా తెలియదండి అసలు. ఎంత స్వీట్ వస్తాడు తెలుసా? అయ్యో ఎంత మెత్తగా నెమ్మదిగా వచ్చి అది పెట్టలే. అది చూస్తే ఏమవుతుంది నీకు? ఇక్కడికి వెళ్తే ఏమవుతుంది నీకు? ఆ మాట చెప్తే ఏమవుతుంది నీకు? ఎక్కడ పోతే ఏమవుతుంది? ఏమవదు. దేవుడే మంచి దేవుడు. బైబిల్ చెప్పలేదేంటి? దేవుడు ఏ చేసినా క్షమించేస్తాడు. నువ్వు చేసేసి అడిగా అంతే. నువ్వు ఒకసారి చేసేసి అప్పుడు అడగొచ్చు దేవుడిని. ముసలోళ్ళమా నేను? ముసలోనే నేను వయసులో ఉన్నామండి మేము. ఈ మాత్రం చేసుకోవద్దు మేము. హల్లెలూయా. ఇంగ్లీష్లో ఒకటి ఉంటుంది, devil hides the price tag. Hallelujah. You don't know what is the price behind the act you're doing. Amen. You don't know the price. The minute you know the price, you're scared to touch it. Hallelujah. నేను అంటే ఏంటంటే ఈ సాతాను అనేవాడు ఏం చేస్తాడంటే ఆ ప్రైస్ ట్యాగ్ ని, మరి ఇప్పుడు మీరు ఒక షాప్కి వెళ్తారు, ఒక మంచి చీర అలా చూపెడతాడు. ఎలాగా మా ఆవిడ చీరలు కట్టదు, సో నాకు పెద్ద చీరలు కొన్న అనుభవం లేదు నాకు. ఇలాగ చూపెడితే చాలా ఆనందంగా ఉంటుంది. వెంటనే ప్రైస్ ఎంత అంటే 1000 బీడీ అన్నాడండి. 1000 బీడీయా? దాన్ని వద్దు, చూపెట్టదు నాకు అసలు. ఆ రేంజ్ వద్దండి మాకు. రేంజ్ మార్చేయండి. ఎందుకు? ప్రైస్ చూసాను. అందుకని ఈడేం చేస్తాడంట, నీ ఇప్పుడు నువ్వు పాపం చేయడానికి వెళ్తున్నావు, పాపమునకు వచ్చు జీతం మరణం అని కనపట్టాడు. అమ్మో నేను మరణంలోకి వెళ్ళాను. అది కనపట్టినవాడు అమ్మా ఆనందం సంతోషం ఇది చూపెడతాడు. అంతేనా? మన వెళ్ళేటాడు ఏం చూపెడతాడు? అరే ఏమవుతుంది 5 నిమిషాలు చక్కగా జాలీగా ఆ ప్రైస్ ఏదో ఇది ఆనందంగా ఉంది. చేసాక తెలిస్తే అమ్మో అయిపోయాను నేను. హల్లెలూయా, హల్లెలూయా. People of God, don't be deceived because you don't know the value of the price you are paying. Hallelujah. ప్రతి దానికి ఒక వెల చెల్లించాలి మనం. హల్లెలూయా. ఇక్కడ ఎవరైనా ఫ్రీగా ఎవరైనా ఇంట్లో ఉన్నారా? ఎవరైనా ఫ్రీగా హోటల్కి వెళ్ళి ఆ భోజనం చేసేసి అయ్యా థ్యాంక్ యూ అని వచ్చేస్తే అదేమంటాడు? ఒక చీరలోకి వెళ్ళి ఒక కొట్టుకెళ్ళి ఒక చీర తీసుకుని అయ్యా థ్యాంక్ యూ సార్ అంటే ఊరుకుంటాడు? చెప్పండి, ఊరుకుంటాడా? ఏం చేస్తాడు? లాగిపెట్టి కొడతాడు మన లాంగ్వేజ్ లో. ఎందుకు? ప్రతి దానికి నువ్వు ఒక వెల చెల్లించాలి. నీ జీవితం నువ్వు పుట్టిన దగ్గర నుండి నువ్వు సచ్చే వరకు ఒక వెల చెల్లించాలి. కానీ దేవుని దగ్గరకు వచ్చినడికి ఫ్రీ, అంత ఫ్రీ. గాడ్ ఈజ్ ఫ్రీ, హిస్ లవ్ ఈజ్ ఫ్రీ, హిస్ అఫెక్షన్ ఈజ్ ఫ్రీ, హిస్ బ్లెస్సింగ్స్. అసలు దేవుడు వెక్కిరింపబడు. హల్లెలూయా. నువ్వు వెక్కిరించబడేది, నీ జీవితం వెక్కిరించబడేది, నీ చేష్టలో వెక్కిరించబడేది, నీ యొక్క అవమానకరమైన జీవితం వెక్కిరించబడుతుంది, కానీ దేవుడు వెక్కిరించబడడు. హల్లెలూయా. మై గాడ్ ఈజ్ అ హోలీ గాడ్. హి ఎక్స్పెక్ట్స్ సంథింగ్ ఫ్రమ్ యువర్ లైఫ్. పే ద ప్రైస్. నువ్వు వెల చెల్లించాలి దేవునికి. హల్లెలూయా. ఎలా చెల్లిస్తావు? నీ జీవితం ద్వారా, నీ ప్రవర్తన ద్వారా, నీ యొక్క కంట్రోల్ ద్వారా, నీ యొక్క చూపుల ద్వారా, నీ యొక్క నడత ద్వారా, నీ యొక్క మాట ద్వారా, నీ యొక్క చేష్టల ద్వారా నువ్వు దేవునికి ఒక వెల చెల్లిస్తేనే దేవుడు
ఆ యొక్క గ్లోరీ నీకు ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి ఒకసారి చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ జీసస్. దేవుని ఆత్మ మాట్లాడుతుంది మనతో. దేవుని ఆత్మ సంచారం చేస్తుంది ఇక్కడ. I feel that move of the Holy Ghost in this place. You see the wonders of God. ఒకటి గుర్తుపెట్టుకోండి, వింత కార్యాలు చేసే దేవుడు. హల్లెలూయా. ఈ రాత్రి కాలంలో ఒక వింత కార్యం నీ జీవితంలో చేస్తాడు. ప్రియ సహోదరి సహోదరు, నువ్వు దానికి రెడీ అయితే చప్పట్లు కొట్టు. హల్లెలూయా, హల్లెలూయా. వింత కార్యం చేసే దేవుడే యేసు దేవుడు. హల్లెలూయా. At the same time, he is a holy God. Amen. He's a holy God. You cannot play with the holiness of God. దేవుని యొక్క పరిశుద్ధతతో నువ్వు ఆటలాడలేవు సహోదరి సహోదరుడా. My God is a zealous God. తెలుగులో ఏమంటాం జలస్ని? రోషమున్న దేవుడు. హల్లెలూయా. ఆయనకు రోషం అండి. ఆయన పిల్లల్ని సైతాని పిల్లలతో చూడలేడు. ఆయన బిడ్డని సైతాని బిడ్డతో చూడలేడు. ఆయన చేసే కార్యాలని సైతాని బిడ్డ కార్యాలతో చూడలేడు. రోషం ఉన్న దేవుడు. హల్లెలూయా. ఆ రోషం ఉన్న దేవుడికి నేను పుడితే నేను ఒక రోషం ఉన్న భక్తుడిగా పెరగాలి. హల్లెలూయా. I challenge you in the name of Jesus. If you are ready, take it up in the name of Jesus. I'll tell you, your lives will be changed forever and ever in Jesus' name. You will be no more the same old person. నువ్వు ఒక పాత జీవిత వ్యక్తిగా నువ్వు ఉండవు. ఎందుకంటే దేవుని యొక్క శక్తి, ఆ దేవుని యొక్క ప్రభావం నీ జీవితంలో ప్రవేశించినప్పుడు నీ జీవితమే తారుమారు. హల్లెలూయా. బైబిల్లో, నాకు తెలుగు బైబిల్లో ఒక మాట చాలా ఇష్టం ఇంగ్లీష్ కంటే. అదేంటి తెలుసా? మారు. హల్లెలూయా. ఇంగ్లీష్ లో రిపెంటెన్స్. that doesn't give me the exact word, that doesn't give me the exact meaning, that doesn't give me exact the pronunciation, but when you say మారు, ఇంకా నీకు ఎవరు చెప్పక్కర్లేదు. హల్లెలూయా. ముందు సిగరెట్లు తాగుతా, ఇప్పుడు సిగరెట్లు తాగడం. ముందు ఎక్కడో పరిగెడతా, ఇప్పుడు పరిగెట్టు. ముందు ఏదోదో తాగులు గీలు తాగుతా, ఇప్పుడు నీ మనసు మారిందా? ఎందుకు తెలుసా? యేసయ్య వచ్చాడు. హల్లెలూయా. చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. అంతేనా? మారు మనస్సు. మనం ఏం చేస్తాం అంటే మారని మనస్సు అన్ని మార్చేస్తాం. మనసు మార్చుకొని అన్ని మార్చేస్తాం. మన డ్రెస్ మార్చేస్తాం, మన స్టైల్ మార్చేస్తాం. మన గుళ్ళకి వెళ్తే ఓ వందనాలండి యేసయ్య, వందనాలు అయ్యగారు, అమ్మా ప్రైజ్ లార్డ్, అన్ని బయట మార్చేస్తాం. కానీ మనసు మట్టికి నేను ఎప్పుడు ఎంత సరదాగా మాట్లాడిన అసలు నేను. హల్లెలూయా. నా ప్రీచింగ్స్, నా మెసేజెస్ చూడండి, యూట్యూబ్లో ఉంటాయి, లేకపోతే టీవీలో కూడా వస్తాయి నా ప్రోగ్రామ్స్. ఐఎమ్ వెరీ సీరియస్ మ్యాన్, బట్ ఐ డోంట్ వై గాడ్ ఈస్ స్పీకింగ్ వెరీ క్యాజువల్ టు యూ. హల్లెలూయా, హల్లెలూయా. మిమ్మల్ని అందరినీ చాలా నేను బాగా సీరియస్గా మాట్లాడాను. నెట్ రిలీజ్ ఏమో ఏంది నా ఏం చేస్తాడు? మనల్ని రూమ్లో పెట్టి కొడతాడా? నేను కొట్టడానికి రాలేదమ్మా, దేవుని ఆశీర్వాదాన్ని మీకు పంచడానికి వచ్చాను. హల్లెలూయా. దేవుని శక్తిని, దేవుడిచ్చిన అభిషేకాన్ని, దేవుడిచ్చిన ఆ పరాక్రమైన అభిషేకాన్ని మీకు రిలీజ్ చేయడానికి నేను వచ్చాను. హల్లెలూయా. ఇఫ్ యు ఆర్ రెడీ, టేక్ ఇట్ ఇన్ జీసస్ నేమ్. Yesterday we had a wonderful time of anointing. People touched by the power of God. People fell on the floor and say, అయ్యా నా పాపాలను క్షమించమంటే నేను ఎంత ఆనందించాను తెలుసా? హల్లెలూయా. బైబిల్ ఏం చెప్తా తెలుసా? ఒక్క ఆత్మ రక్షించబడితే పరలోకం అంతానండి. హల్లెలూయా. ఆ పాస్టర్లు ఆనందపడతారు లేదు కానీ, చర్చ్ ఆనందపడతాదో లేదు కానీ, పక్కన బిలీవర్ ఆనందపడతాడు కానీ నాకు తెలియదు కానీ ఎవరు ఆనందపడతారండి? ఓ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్. ఆ ఆనందాన్ని ఈ రాత్రి కాలంలో నేను చూడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే దేవునికి చోటు ఇవ్వకుండా, ఎవరైతే నేను మిమ్మల్ని తప్పు పట్టట్లేదు, మిమ్మల్ని నిందించట్లేదు, మిమ్మల్ని అవమానించట్లేదు, మీకు హెల్ప్ చేస్తున్నాను. హల్లెలూయా.
హల్లెలూయా. ఎందుకంటే నువ్వు దేవుళ్ళలోకి వస్తే నీ జీవితం అమ్మా ఆనంద జీవితం తల్లి. హల్లెలూయా. నీకు తిండి ఉన్నా లేకపోయినా, నీకు బట్ట ఉన్నా లేకపోయినా, నీకు ఉద్యోగం ఉన్నా లేకపోయినా నీకేముంటుంది తెలుసా? ఆనందం. హల్లెలూయా. ఆనందమాయనే యేసయ్యా నాతో ఉంటే ఏంటంటే ఆనందమాయనే. ఓ హల్లెలూయా. తిండి కాదు మనల్ని రక్షించేది, బట్ట కాదు మనల్ని రక్షించేది, మనకు చేసే ఉద్యోగం కాదు మనం రక్షించేది, మన పిల్లలు కాదు మనం రక్షించేది, మన భర్త కాదు, భార్య కాదు, మన సొసైటీ కాదు, మన చర్చ్ కూడా కాదు. ఎవరండి రక్షించేది? యేసయ్య. హల్లెలూయా. తప్పటి కొట్టి దేవుని ఆనందించండి. హల్లెలూయా. హల్లెలూయా. జీవితం ఏంటంటే యువర్ సైట్, యువర్ విజన్. ఐ డోంట్ సే విజన్, యువర్ సైట్ అంటే మీ చూపు ఒక్కదానికే పరిమితం ఇక్కడ. హల్లెలూయా. నేను అక్కడ వరకు చూడగలను, ఆ తర్వాత కొంచెం కనబడితే ఇంకా తర్వాత నాకు కనబడదు. సో మనం ఏం చేస్తున్నాం అంటే మన జీవితం, మన బాధలు, మన దుఃఖాలు, మన నష్టాలు, మన ఈ రకరకాలైన టెంప్టేషన్స్ అన్ని మనం చూసుకుని ఇదే మన జీవితం అని ఒక కంక్లూజన్కి వచ్చేస్తున్నాం. అది కాదు. బైబిల్ ఏం చెప్తానంటే వాట్ యు సీ ఇస్ నాట్ రియల్, బట్ వాట్ యు డోంట్ సీ ఇస్ మోర్ రియల్. హల్లెలూయా. నువ్వు చూసేది నిజం కాదని, నువ్వు చూడండి నువ్వు చూడని ఒక ఏమంటావు అది అనదర్ రెల్మ్. రెల్మ్ అంటే ఏమంటావు అండి? రెల్మ్, స్పిరిచువల్ రెల్మ్. ఓకే, మండలం. ఇది భూమండలం, అది ఆకాశ మండలం. అలాగే ఇంకో మండలం ఏంటంటే వాయుమండలం. పౌలు చెప్పాడు, నాకు వచ్చింది చూసారు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. వాయుమండలం ఉందా? దురాత్మ సమూహాన్ని పౌలు మాట్లాడాడు ఎఫెసీలో. ఆ వాయుమండలం నీకు కనబడట్లేదు. ఆ వాయుమండలం నువ్వు కనబడిన కారణంగా నీ జీవితం ఎక్కడితో నేను కొట్టుకుంటాను, సస్తాను అనుకున్నా. కానీ నువ్వు చనిపోయిన తర్వాత నువ్వు ఎంతకాలం బతుకుతావు? 30, 40, 50, 60, 70, 80. బైబిల్ చెప్తుంది ఇంకా నీకు అధికమైన స్ట్రెంగ్త్ ఉంటే ఎంతంట? 80. ఈ 80 ఏళ్ళ కోసం 80లో 20 పని చేయలేము. మన వయసు కథం, షుగర్, బీపీ, బ్లడ్ ప్రెషర్, ఇంకేమేమి ఉన్నాయో అవన్నీ మన జీవితంలో ఊరికిపోయి ఉన్నాయి. హల్లెలూయా. సో మన జీవితం 60. ఇంక 60 దాటిన తర్వాత ఇంక దేకడమే మన పని. దీని కోసం పొద్దుట లెగుస్తాం, పరిగెడతాం, వస్తాం, ఇది చేస్తాం, అది చేస్తాం. అరే నీకు ఒక నిత్యజీవం ఉంది తెలుసా? హల్లెలూయా. నిత్యజీవం ఎన్ని సంవత్సరాలండి? ఎవరన్నా చెప్తా నిత్యజీవం ఎన్ని సంవత్సరాలండి? ఎవరు లెక్కల మాస్టర్లు ఎవరైనా ఉన్నారా? లెక్కలు నిత్యజీవితం ఎన్ని సంవత్సరాలు అయ్యారు? ఆ కుక్క జీవితానికి, నక్క జీవితానికి, గాడి జీవితానికి, కోతి జీవితానికి ఎంత కష్టపడుతున్నాం మనం. సరైన ఒక నిత్య జీవితం ఉంది. హల్లెలూయా. అక్కడ ఏమంటదంట? నిత్యానందం. హల్లెలూయా. when you enter into the glory of God. మీరు ఒక్కసారి మీరు హెవెన్ గురించి చదవాలి. the way you enter into the glory of God, the reception God gives you is awesome. నువ్వు చనిపోగానే నీకు ఒక బుక్ ఉంది, మరణించిన 3 క్షణాల 30 క్షణాలు. మరణించిన 30 క్షణాల్లో నువ్వేముంటావు, నువ్వు ఎక్కడికి వెళ్తావు, హౌ యువర్ లైఫ్ విల్ బి ట్రాన్స్ఫార్మ్. ఇట్స్ అ బ్యూటిఫుల్ థింగ్. నువ్వు నువ్వు చనిపోతే కాదు, నన్ను క్షమించండి, దేవుల్లో చనిపోతే. హల్లెలూయా. అందరూ చనిపోతున్నారు, అందరూ చస్తున్నారు. వీఆర్ నాట్ గోయింగ్ టు టాక్ ఆన్ ఎవ్రీబడి. అందరూ గురించి కాదు, దేవుల్లో. అందుకని పౌలు అంటాడు, ఎవరైతే దేవునిలో ఉంటారో వాళ్ళే, క్రీస్తులో ఉన్న వాళ్ళే క్రీస్తుతో ఉంటారు. నువ్వు క్రీస్తులో అరే నిన్నున్నానండి క్రీస్తులో, ఈవేళ సిగరెట్ తాగాను, నిన్నున్నానండి క్రీస్తులో, ఈవేళ సినిమాకి వెళ్ళాను, నిన్నున్నానండి క్రీస్తులో, ఈవేళ ఏదేదో చేశాను. నిన్న కాదమ్మా, ఈవేళ. నువ్వు చచ్చినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? క్రీస్తులో ఉంటే నువ్వు క్రీస్తుతో ఉంటావు. నువ్వు క్రీస్తులో లేకపోతే సైతానుతో ఉంటావు. ఇంకంతే. ఇంకా అందుకని నేను చెప్పను. లేకపోతే నరకంలో ఉంటావు. ఇది తప్పలేదు. ఇంకా రెండే ఉన్నాయి, నరకం, స్వర్గం. I'm not here to curse people with hell. I'm here to pronounce heaven upon your lives in Jesus name. మా దేవుడు జీవాన్నిచ్చే దేవుడు అయ్యా. హల్లెలూయా. ఆ జీవాన్ని ప్రకటించడానికే నేను ఈ సాయంకాల సమయంలో మీ మధ్య నిలబడ్డాను. ఈజ్ నాట్ ఏ జోక్ థింగ్. ఈ యొక్క ఏదో ఈ టెంపరల్ లైఫ్ కోసం బతకొద్దు మీరు. పర్మనెంట్ లైఫ్, ఎటర్నల్ లైఫ్, గాడ్స్ లైఫ్, కింగ్డమ్ లైఫ్. ఓ ఇట్స్ వండర్ఫుల్. ఐ టెల్ యు. ఆ నిత్యత్వంలో మనం లేవంటే, ఆ నిత్యత్వంలో మనం వెళ్ళపోతే ఇంకా దానికి ఇక నీకు టైం లేదు.
అరే రే అయ్యగారు ఒక మిస్టేక్ చేసేసానండి, ఒకసారి కిందకి వెళ్ళి వస్తాను నేను. లేదు లేదు ఈసారి మనసు అంతా మార్చేసుకుంటాను. అయ్యా యేసయ్యా నీకోసమే బతుకుతాను, నీకోసమే బైబిల్ పట్టుకుని తిరుగుతాను, నేను ఇది చేస్తాను అది చేస్తానని నువ్వు అక్కడ ఏమి అన్నీ తెలుసండి మనకి. నాకు నచ్చేది ఏంటంటే మన ఊళ్ళో మన 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 ఏంటి మన పారంపర్య కుటుంబ జీవితంలో నాకు నచ్చేది ఏంటంటే అన్నీ తెలుసు. ఆదివారం అయితే మేము చిన్నప్పుడు బైబిల్ పట్టుకుని వెళ్ళకపోతే అమ్మ కొట్టేస్తుంది. చర్చికి వెళ్ళదు అనుకో, ఫస్ట్ చర్చ్ నుండి రాగానే మా అమ్మ ఎరా బైబిల్ వాక్యం ఏంటి అమ్మో అదొకటి, మెసేజ్ ఏంటి అది వినాలి. ఎవరి కోసం? అమ్మ కోసం. లేకపోతే ఫుడ్ పెట్టదు అక్కడ మాకు. ఇంటికి రావాలి, బైబిల్ చదవాలి, ఒక వాక్యం చెప్పాలి, ఆ వాక్యం కంటెక్ట్ చేయాలి, అప్పుడు చెప్తే అప్పుడు ఫుడ్ పెట్టేవాళ్ళు. ఐ ప్రైజ్ గాడ్ ఫర్ ద పేరెంట్స్. హల్లెలూయా. బికాస్ వాళ్ళు వేసిన నడతలే హల్లెలూయా మమ్మల్ని స్వర్గానికి తీసుకెళ్తున్నాయి. హల్లెలూయా. మమ్మల్ని ఇక్కడ నిలబెట్టి మీతో మాట్లాడుతున్న ఎవరు తెలుసా? ఒక తల్లి చేసిన ప్రార్థన. హల్లెలూయా హల్లెలూయా. అలాంటి తల్లుల మీద ఎంతో బాధ్యత ఉంటుంది. సహోదరి సహోదర, నువ్వు నీ యొక్క నిజమైన జీవితాన్ని నువ్వు చూపెట్టగలిగితే నీ భర్తని, నీ పిల్లల్ని, నీ సొసైటీనే నువ్వు మార్చగలవు. అందుకనే దేవుడు మగోడికి పుట్టలేదు, ఆడదానికి పుట్టాడయ్యా. హల్లెలూయా. దేవుడు బైబిల్లో ఎంత వాల్యూ ఇచ్చాడు తెలుసా తల్లులకి? ఒక స్త్రీకి ఎంత ప్రాధాన్యత ఇచ్చాడు తెలుసా తల్లులకి? ఎందుకు తెలుసా? తల్లి జీవితం పవిత్రమైన జీవితం. హల్లెలూయా. ఒక తల్లి ప్రార్థన చేసి 11 మందిని తీసుకొచ్చింది. 11 మంది దైవజనులు. జాన్ వెస్లీ మదర్. హల్లెలూయా హల్లెలూయా. ఒక తల్లి తీర్మానం ప్రపంచాన్ని కదిలించింది. ఒక తల్లి తీర్మానం ఒక దేశాన్ని కదిలించింది. ఒక తల్లి తీర్మానం ఒక పేటనే కదిలించింది. ఒక తల్లి తీర్మానం ఒక ఇంట్లో ఉన్న ప్రతి ఒళ్ళని కదిలిస్తుంది. హల్లెలూయా. తల్లులారా, ఎలా ఉంది మీ జీవితం? ఏ విధంగా బతుకుతున్నారు మీరు? ఏం మాదిరి పెడుతున్నారు మీ బిడ్డలకి? ఏం చేస్తున్నారు? హల్లెలూయా. అలాంటి కృప దేవుడు మీకు ఈ సమయంలో దయచేయాలి. హల్లెలూయా హల్లెలూయా. నీ జీవితంలో ఎలాంటి చీడ పురుగున్నా సరే, నీ జీవితంలో ఎలాంటి గొంగల పురుగున్నా సరే, నీ జీవితంలో ఎలాంటి పసర పురుగు, ఎలాంటి పురుగైనా నా దేవుడు తీయగల సమర్థుడు. హల్లెలూయా. అమ్మ ఒక్కసారి 27వ వచనం చదువు, నేను ముగిస్తాను. నీకు 2 విధాలైన ఆశీర్వాదాలు దేవుడు నీకు ఈ సమయంలో ఇవ్వాలనుకుంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. ఏమన్నాడు దేవుడు అక్కడ? ఏమన్నాడు? నేనే నీ దేవుడైన యెహోవానని మీరందరూ ఏం చేస్తారంట? స్తుతిస్తారంట. అంటే అక్కడ 2 విధాలైన ఆశీర్వాదం యోవేలు ప్రవక్త ద్వారా ఆయన బిడ్డలు చదువు. ఒకటేంటంటే వాళ్ళకి ఆర్థిక అంటే ఫిజికల్ బ్లెస్సింగ్. ఫిజికల్ అంటే శారీరక బ్లెస్సింగ్స్. హల్లెలూయా. 25 చదువు. ఏంటండి? మీరు కడుపారా తిని, మనం తింటాం అరగదు, మనం తింటా ఒకటి, ఇంకోటి ఏంటంటే తినలేం. ఏంటండి భవిష్యత్తు అండి. అంతేనా? నాకు కొంతమంది తెలిసిన ఉన్నారు మనకంటే చిన్నవాళ్ళు. ఏంటండి అన్నా తినలేనన్నా. ఏంటంటే షుగర్ అండి. కడుపా దేవుడు ఏమన్నాడు? రే కడుపారా తినరా నేను ఆశీర్వదిస్తాను నేను. హల్లెలూయా. ఈవేళ ఏ షుగర్ ఎగురైన యేసు నామములో ఫటాఫంచి రావాలి. హల్లెలూయా హల్లెలూయా. నథింగ్ ఈస్ ఇంపాసిబుల్ విత్ మై గాడ్, బికాజ్ మై గాడ్ ఈస్ అ లివింగ్ గాడ్, హి ఈస్ నాట్ ఎ డెడ్ గాడ్. నేను ఒక చచ్చిపోయిన దేవుణ్ణి, ఒక జీవం లేని దేవుణ్ణి నేను ఆరాధించే దేవుడు నిజమైన దేవుడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆ దేవుడు కార్యం చేస్తే అద్భుత కార్యాలండి. ఆయన ఏమన్నాడంటే, నా ప్రజలకు చెప్పు నేను 2 రకాలైన ఆశీర్వాదాలకు ఇస్తానండి. ఒకటి ఏంటంటే శారీరక ఆశీర్వాదం. చదవ, నువ్వు కడుపారా తిని తృప్తి అంటండి. ఎంతమంది కొంత తృప్తి? నేను సగం ఆడోళ్ళు ఎత్తరు, మగోళ్ళు కూడా అంతలేండి. ఏం తృప్తిలేండి? ఏదో కారు ఉంది, చిన్న కారు. ఏం తృప్తిలేండి? ఏదో చిన్న ఫ్రిడ్జ్ తెచ్చి పాడేసాడు. ఇంట్లో అన్నీ ఉంటాయి, లేదా ఉందలండి చిన్నది. తృప్తి లేని జీవితాలు. హల్లెలూయా. ఇంకొక స్త్రీని అడుగు, ఏమి లేకపోయినా తృప్తిగా ఉంటుంది. హల్లెలూయా. కష్టపడుతుంది కాబట్టి.
దేవుడు అన్నాడు, అరే కడుపారా తినరా, హల్లెలూయా, నేను ఆశీర్వదిస్తాను నేను. నీ షుగర్లు, బీపీలు, ఏనో టెన్షన్లు ఇవన్నీ వద్దు. నేను ఎవరిని? దేవుణ్ణి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు చిన్న విషయంలోనూ కూడా నువ్వు దేవుణ్ణి గొప్పగా చూసినట్లయితే నీ జీవితమే మారిపోద్ది. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు చిన్న విషయంలో కూడా నువ్వు దేవుణ్ణి నమ్మగలిగినట్లయితే దేవుని ఆశీర్వాదం నువ్వు చూస్తావు. హల్లెలూయా. నువ్వు కడుపారా తిని అంటే అదేమవుతుందంటే నీ ఆర్థిక ఆశీర్వాదం. హల్లెలూయా. కడుపారా తినంటే ఫుడ్ తినేయడం కాదు, ఫుల్గా పొట్టలా వచ్చేలాగా, దాని అర్థం కాదు. కడుపారా తిన్నామంటే దేవుడు నీకు ఏ లోటు పెట్టాడు. హల్లెలూయా. ఒకసారి దేవుని స్తుతించమ్మా. దేవుడు ఏ లోటు నీ జీవితంలో రాదు. హల్లెలూయా. ఇంకా చదవమ్మా. మీరు కడుపారా తిని తృప్తి పొంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ముందు ఏం చెప్తుందంటే మీ కొట్లలో ధాన్యాలు. హల్లెలూయా. నీ కొట్లలో ఏముంటాయండి? ధాన్యాలు కనబడాలి. హల్లెలూయా. ఆశీర్వాదం కనబడాలి. నీ ఇంటిలో ఒక ఆర్థిక ఆశీర్వాదమే కాదు కానీ, ఒక సాంఘిక ఆశీర్వాదమే కానీ, ఒక నేచురల్ ఫిజికల్ బ్లెస్సింగ్ కాదు కానీ, నీ జీవితంలో ఆత్మీయంగా కూడా కనబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు ఆత్మీయంగా కనబడతావో అప్పుడే నువ్వు తృప్తిగా కనబడతావు. హల్లెలూయా. నువ్వు తృప్తిగా కనబడితే ఆత్మీయంగా కనబడు. నువ్వు ఆత్మీయంగా కనబడితే తృప్తిగా. అందుకనే యాకోబులు ఏం చెప్తాడంటే, యాజ్ యువర్ సోల్ ప్రాస్పరత్, మీ యొక్క తెలుగులో ఏంటండి అది, మీ ఆత్మ అభివృద్ధి చెందుకోలది మీరు అన్ని విషయాల్లో అభివృద్ధి. అంటే మీకు ఫస్ట్ అభివృద్ధి ఎక్కడ కావాలి? ఆత్మలో కావాలి. ఆత్మలో ఎప్పుడైతే మీకు అభివృద్ధి వస్తుందో ఈ ఆత్మలో నుండి మీకు ఆశీర్వాదాలు అన్నీ వస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మొదటి ఆశీర్వాదం దేవుడు ఏమంటున్నాడంటే, నిన్ను లిటరల్ గా ఫిజికల్ గా నేను ఆశీర్వదిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. అది ఎలాంటి ఆశీర్వాదం తెలుసా? నువ్వు ఎన్ని సంవత్సరాలు అయితే కోల్పోయావో, నీ ఏ మిడతలు అయితే నీ జీవితాన్ని తిన్నాయో, ఏ పురుగులైతే నీ యొక్క సంపదను పాడు చేసాయో, ఏ గొంగళ పురుగులు అయితే నీ యొక్క ఆశీర్వాదాన్ని తిన్నాయో, ఆ సంవత్సరం అన్నీ హల్లెలూయా మరలా మీకు ఇస్తానయ్యా నేను. చెప్పు యోవేలు నా బిడ్డలతో. అదే మాట దేవుడు నాకు చెప్తాడు, నా కుమారుడా చెప్పు నా బిడ్డలకి, నేను ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. హల్లెలూయా. కానీ ఒకటే కండిషన్, మనసు తిరగమని చెప్పు. హల్లెలూయా. నా సన్నిధికి రమ్మని చెప్పు, నాతో మాట్లాడమని చెప్పు, నాతో సహవాసం చేయమని చెప్పు. నేను తిరిగి వాళ్ళకి అన్ని ఇస్తాను. నేను తిరిగి సమకూర్చే దేవుడిని. హల్లెలూయా, హల్లెలూయా. తిరిగి సమకూర్చే దేవుడిని. నీ జీవితంలో నువ్వు ఏవైతే నష్టపోయావో, ఐ టెల్ యూ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఐ నో ఓన్లీ వన్ థింగ్. I know only one thing, the name of Jesus. Hallelujah. Can you say that? Jesus. Jesus. You know what is Jesus? Oh, hallelujah. It's a divine power of God. నీ ప్రజలను, నిన్ను పాపం నుండి రక్షిస్తాడానికి ఆయనకి యేసు. హల్లెలూయా. He is Jesus who saves you for everything in your life. Immaterial what you thought about, whatever you think, my God is able. Hallelujah. There's no question. ఇంకా అసలు దానికి ఒక క్వశ్చన్ లేదు. మై గాడ్ ఈజ్ ఏబుల్. ఆయన ఏబుల్ అంటే ఏమంటాం? నా దేవుడు చేయగల దేవుడు, సామర్థ్యుడు. హల్లెలూయా. నా దేవుడు సామర్థ్యుడు. నా దేవుడు సామర్థ్యుడు అనుకో, నేను కూడా సామర్థ్యునే. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఆ సామర్థ్యమైన దేవుడు నేను ఎక్కడో ఉండను, నీ హృదయంలో నివసిస్తానంటున్నాడు. హల్లెలూయా. ఆ యొక్క సామర్థ్యమైన దేవుడు నా హృదయంలో నివసించే నేను సామర్థ్యంగా నడుస్తాను. హల్లెలూయా. I tread upon the lion and the cobra, the Bible says. నేను భుజంగములను నాగు పాములను అనగద్రొక్కేదను. ఎందుకు తెలుసా? యేసయ్య, the power of God, the powerhouse of God is living in me, and he will do the things for you in Jesus name. పౌరుషం గల వ్యక్తిగా
దేవుని కొరకు ఒక పౌరుషం గల వ్యక్తిగా నువ్వు నిలబడిన రోజుని నీ జీవితం కాదు తల్లి, నీ చుట్టుపక్కల ఉన్న జీవితాలే మారిపోతాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఏది వచ్చినా పరిగెట్టుకు వస్తారు. అమ్మా అక్కడ ఒక తల్లి ఉంది తల్లి, ఆ అమ్మ ప్రార్థన చేసిందంటే నీ జబ్బు పోతుంది, ఆ అమ్మ ప్రార్థన చేసిందంటే నీకు శాంతి కలుగుతుంది, ఆ అమ్మ ప్రార్థన చేసిందంటే నీకు ఏదైనా సరే ఒక మనశ్శాంతి. అమ్మ ఆ తల్లి దగ్గరికి వెళ్ళాయా అని ప్రార్థన ఎందుకు చెప్తారు తెలుసా? ఆ తల్లిలో ఎవరున్నారండి? Hallelujah, hallelujah, hallelujah. How great, how great is you cannot imagine, you cannot measure, you cannot comprehend, you cannot understand the greatness of God. He is God. Hallelujah. ఆయనే దేవుడు. ఆ దేవుని నువ్వు అర్థం చేసుకోవాలి తెలియ. ఆయన సర్వశక్తిమంతుడు, సంపూర్ణుడు, కృపా సత్య దేవుడు. ఆయనే దేవుడు, ఆయనే యెహోవా, ఆయనే జీసస్, ఆయనే ఎల్ షడాయ్, ఎలోహిం, యెహోవా జైరా, రఫా, షమ్మా, షాలో, సిద్కినో. హల్లెలూయా. Jesus, the powerhouse of God. Tonight I speak the power of God in the name of Jesus. Let's all stand up. I feel the anointing in this place right now. I feel the power of God moving in this place right now. Any problem, I discard it in the name of Jesus. Every problem will be bowed down to the name of Jesus. Hallelujah, hallelujah. I want to see a change. Hallelujah. Tonight ఈ రాత్రి నా రాత్రి. హల్లెలూయా. ఈ రాత్రి నీ రాత్రి. ఈ రాత్రి ఏదో జరగాలి తల్లి, ఈ రాత్రి ఏదో జరగాలయ్యా. సహోదరుడా, ఈ రాత్రి ఏదో జరగాలి జీవితంలో. హల్లెలూయా. చెప్పండి, యేసయ్యా నేను నీకు కార్యం జరగకుండా ఇక్కడ నుండి వెళ్ళనయ్యా. నేను యాకోబు ఏం తెలుసా? యాకోబు పరిగెడుతున్నాడు. అయ్యా నువ్వు ఆశీర్వదించకపోతే నేను వదలనయ్యా. ఆయన పరిగెట్టేటప్పుడు ఆయనకు ఒక దేవుడు కనపడ్డాడు. ఆ దేవుని పట్టుకున్నాడు, ఆ దేవునితో కొలులాడుతున్నాడు, ఆ దేవుడితో ఫైట్ చేస్తున్నాడు. ఏంటయ్యా నన్ను ఆశీర్వదించకుండా నువ్వు వెళ్ళకూడదు రాజా, నన్ను ఆశీర్వదించకుండా నువ్వు కదలకూడదయ్యా. నువ్వు నన్ను ఆశీర్వదించితేనే కానీ యూ కెనాట్ గో. హల్లెలూయా. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆయన్ని ముట్టాడు. హల్లెలూయా. దేవుడు ఆ యాకోబుని ఏ విధంగా ముట్టాడో అదే విధంగా ఈ రాత్రికాల సమయంలో నీ యొక్క జీవితాన్ని దేవుడు ముట్టబోతున్నాడు. సహోదరుడా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. I just want to pray. చాలా ఇంపార్టెంట్ అయిన సమయంలో మనం ఉన్నాం. హల్లెలూయా. We are in the midst of a very important time. The Lord is going to touch us right now. మొట్టమొదటిగా ఈ ఆశీర్వాదాన్ని, నేను మాట్లాడిన ఈ ఆశీర్వాదాన్ని నువ్వు అనుభవించాలంటే ఒకటి చెప్పాడు దేవుడు ఏవలతో. ఎవలు నా బిడ్డలతో చెప్పాయా, వాళ్ళ మనసు తిరగమను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరుడి, నా ప్రేమ పూర్వకంగా, నా హృదయపూర్వకంగా, నా యొక్క ఆల్ హ్యూమిలిటీ ఐ టెల్ యూ, అన్లెస్ యు చేంజ్ యు కెనాట్ హ్యావ్ దిస్ బ్లెస్సింగ్. నీ హృదయాన్ని మార్చకుండా, నీ హృదయాన్ని దేవునికి ఇవ్వకుండా, నువ్వు హృదయంతో దేవుని దగ్గర రాకుండా ఈ ఆశీర్వాదం, ఈ మిడతలు, గొంగళ పురుగులు ఇవన్నీ నీ జీవితంలో పోతల్లి. నువ్వు నిజంగా నీ జీవితాన్ని దేవునికి ఇచ్చినట్లయితే, అయ్యా నేను ఇప్పుడు వరకు నా జీవితాన్ని నేను ఎవరికి ఇవ్వలేదయ్యా, ఇప్పుడు వరకు నా జీవితాన్ని నాతోనే పట్టుకున్నానయ్యా, ఇప్పుడు వరకు నా జీవితాన్ని నాదే అనుకుంటున్నానయ్యా, కానీ ఈ సాయంకాల సమయంలో అయ్యా నీ మాటలు విని నా జీవితం నాది కాదు, నా జీవితాన్ని యేసయ్యకి నేను ఇవ్వాలని అనుకుంటున్నానని ఎవరైనా ఒక సహోదరి గాని, ఎవరైనా ఒక సహోదరుడు గాని ఈ మాట విని ఒకవేళ మీరు తీర్మానం తీసుకున్నట్లయితే, మీరు ముందుకు వచ్చినట్లయితే మీ యొక్క ఆశీర్వాదం కొరకు ప్రార్థన చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక పూర్ణ విడుదల మీ జీవితంలో కలుగుతుందని యేసు
యేసయ్య నామములో నేను మీకు సెలవిస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఎక్కడున్నా సరే, నువ్వు ఆ యొక్క మనసు మారి నువ్వు దేవునికి నేను మనసునిచ్చానని నువ్వు ఇక్కడ రాగలిగితే వాళ్ళ మట్టుకే రండి, వేలు ఎవరు రావద్దు. హల్లెలూయా. నన్ను దాచిన యేసయ్యా. ఒక ప్రసంగం విన్నారు. అదేంటి తెలుసా? ఆ ఇశ్రాయేల్ ప్రజల్లో అంతా కోల్పోయారు వాళ్ళు. కానీ దేవుని వాక్కు కొరకు వాళ్ళు విన్నప్పుడు, వాళ్ళు సరి చేసుకున్నప్పుడు దేవుడు వాళ్ళకి అంతా ఇస్తానన్నారు. నీ జీవితాల్లో అయ్యా నేను అంతా కోల్పోయినయ్యా, ఇంకా నాకు వేరే ఆధారమే లేదు, ఒక యేసయ్యే నాకు కార్యం చేయాలి, నాకు అన్ని నష్టం అన్ని కష్టం. నేను మామూలుగా అందరికీ ఉన్నాయి కష్టాలు, నేను వాళ్ళ గురించి మాట్లాడట్లేదు. ప్లీజ్ అందరూ చేయకండి. నాకు తెలుసు కొంతమంది బిడ్డలు ఇక్కడ ఉన్నారు, ఇంకా నలిగిపోతున్నాయి, ఇంకా యేసు తప్పితే వాళ్ళకు ఒక దారి లేదు. అలాంటి బిడ్డలు ఉన్నారు ఇక్కడ. వాళ్ళ మట్టుకి ముందుకు రండి. హల్లెలూయా. తలనొప్పి, నడుము నొప్పి, కడుపు నొప్పి అయ్యొద్దు. ప్లీజ్ లిసన్. వి ప్రే ఫర్ దాట్, వి జస్ట్ ప్రే. బట్ దేర్ ఆర్ సమ్ పీపుల్ హూ ఆర్ ఇన్ డైయింగ్ నీడ్. వాళ్ళకి చావు బతుకులు, ఇంకా దేవుడే ఒక ఆధారం, ఇంకా దేవుడే ఒక దారి తెలియాలి, ఇంకా దేవుడే తప్ప వేరే లేదన్న వాళ్ళు తొందరగా రండి. మన టైం వేస్ట్ చేయదు. వి ఆర్ గోయింగ్ టు ప్రే ఫర్ యు. హల్లెలూయా. ప్రవహింప చేయ